ఉంది అన్నదైతే ఓవరాల్ విశ్లేషణ. ఇక స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం కీలకంగా చెప్పుకోవాలి. ఈ నియోజకవర్గం పేరు చెప్పిన వెంటనే కడియం శ్రీహరి గుర్తుకు రావడం సర్వసాధారణం. ఈ నియోజకవర్గం నుంచి ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత కడియం శ్రీహరి రాజకీయ జీవితం అంతా కూడా ఆగమాగం అయిపోయింది. అప్పటి వరకు అయోమయంగా ఉన్న కడియం శ్రీహరి 2014 ఎన్నికల తర్వాత రాజకీయంగా తన పరిస్థితి ఏంటి అన్న ఒక వర్రీలో కనిపించారు. ఇక 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన రాజయ్య స్టేషన్ ఘన్పూర్ నుంచి భారీ మెజార్టీతో విజయాన్ని సాధించారు. 2009 నుంచి 2018 వరకు 20 ఏళ్లు రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తూనే వచ్చారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి గుండె విజయరామారావు పైన 58,000 పైచిలుకు ఓట్లతో మెజార్టీ విజయం సాధించి కేసీఆర్ క్యాబినెట్లో డిప్యూటీ సీఎం అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు రాజయ్య. కేసీఆర్ క్యాబినెట్లో కొన్నాళ్లు ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన రాజయ్య అనూహ్యంగా బర్తరఫ్ అయ్యారు. కానీ పార్టీలోనే కొనసాగారు. 2018 ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరా సింగాపురం పైన రాజయ్య 35,000 పైచిలుకు ఓట్లతో విజయాన్ని సాధించారు. వాస్తవానికి 2023లో రాజయ్య బరిలో దిగాలని ప్రయత్నించినప్పటికీ కూడా కేసీఆర్ మాత్రం అప్పుడు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చారు. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శించినా కూడా అక్కడ కడియం శ్రీహరి తన సత్తా చాటారు. 2023 ఎన్నికల్లో కడియం శ్రీహరి 1,01,696 ఓట్లు సాధించగా కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం ఇందిరకు 93,917 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో బీజేపీ అంతంత మాత్రమే ప్రభావాన్ని అయితే చూపించగలిగింది. ఇక రాజయ్యకు ఇక్కడ టికెట్ లభించకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో రాజయ్య శకం ముగిసిపోయిందా అన్నట్టుగా చర్చ సాగిన చివరకు ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు కడియం శ్రీహరి పైన పగ తీర్చుకుంటానని అంటున్నారు రాజయ్య. మరి రాజయ్యకు అవకాశం ఇస్తారా? ఎమ్మెల్సీ ఇచ్చి కీలక పదవులు ఇస్తే ప్రభుత్వం మారిన వెంటనే అధికారం కోసం ప్లేట్ ఫిరాయించి కడియం శ్రీహరిని అదే ఘన్పూర్లో దెబ్బ కొట్టాలి అని బీఆర్ఎస్ భావిస్తోంది. మరి అందుకు తగిన వ్యక్తిగా రాజయ్యే ఉన్నారు అని చెప్పేసి కేసీఆర్ కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి త్వరలో జరిగే ఉప ఎన్నికలో రాజయ్య గెలుస్తారు అంటూ కేసీఆర్ జోస్యం కూడా చెప్పారు. సో ఉప ఎన్నికలకు తాను బెదిరేది లేదని ప్రజల వద్దకు వెళ్లి తేల్చుకుంటానని చెప్పేసి అటు కడియం శ్రీహరి కూడా చెప్పడంతో స్టేషన్ ఘన్పూర్ ఎన్నిక ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మారనుంది. స్టేషన్ ఘన్పూర్లో ఎవరు సవాళ్లు విసిరినా అక్కడ ఈసారి మాత్రం బీఆర్ఎస్ పార్టీ మళ్లీ విజయం సాధించడం ఖాయమన్న అభిప్రాయం అయితే స్థానికంగా వినిపిస్తోంది. సో స్టేషన్ ఘన్పూర్కు సంబంధించి సిచ్యువేషన్ ఎలా ఉంది? మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు. రాజిరెడ్డి చెప్పండి, బీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్య కడియం శ్రీహరిని ఓడించడం ఖాయమనే ఒక అభిప్రాయం అయితే కనిపిస్తోంది. సో వీళ్ళిద్దరి మధ్య వారు కూడా ఏ పార్టీకి కలిసి వచ్చే అవకాశంగా ఉంది? స్థానికంగా అసలు ఎలాంటి అంచనాలు వస్తున్నాయి? రాజేశ్వరి, బేసిక్గా చూసుకున్నట్టయితే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గము బీఆర్ఎస్కు కంచుకోటగా ఉంది. ఎందుకంటే 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ గెలిచింది, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ గెలిచింది, అదేవిధంగా 2023 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది. అయితే 2014 ఎన్నికల్లో తాటికొండ రాజయ్య గెలిచాడు, 2018 ఎన్నికల్లో తాటికొండ రాజయ్య గెలిచాడు, 2023లో రాజయ్యకు టికెట్ ఇవ్వలేదు, కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు, కడియం శ్రీహరి గెలిచాడు. అయితే కడియం శ్రీహరి గెలిచిన తర్వాత పార్టీ మారాడు. పార్టీ మారిన తర్వాత అతని కూతురు కూడా కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చారు, ఆమె ఎంపీకి కూడా గెలిచింది. అయితే ఈ నియోజకవర్గంలో కొంచెం డిఫరెంట్ మూడ్ కనబడతా ఉంది. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ కూడా ఈసారి కడియం శ్రీహరి కాంగ్రెస్ నుంచి బారిలో ఉన్నా కానీ కడియం శ్రీహరి పైన నెగిటివ్ టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా కడియం శ్రీహరి పైన ఒక ముద్ర ఉంది. కడియం శ్రీహరి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చెంతన చేరతాడు. గతంలో బీఆర్ఎస్లో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోతో వచ్చిన తర్వాత కాంగ్రెస్లో చేరాడు. గతంలో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని బీఆర్ఎస్లో అన్నటువంటి మొట్టమొదటి నేతనే కడియం శ్రీహరి. అలాంటి కడియం శ్రీహరి ప్లేట్ ఫిరాయించి కేసీఆర్కు డోకా చేసి ఒకానొక సమయంలో వాళ్ళ కూతురికి కూడా బీఆర్ఎస్ నుంచి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత బీఆర్ఎస్ నుంచి కాదని మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి కేసీఆర్ను విమర్శించడము, బీఆర్ఎస్ను విమర్శించారు. అయితే ఈ యొక్క నేపథ్యంలో అసలు కేసీఆర్ కడియం శ్రీహరికి అన్నీ చేశారు, కానీ కడియం శ్రీహరే కేసీఆర్కు డోకా చేశారు, మోసం చేశారు అనే వాదన ఆ స్టేషన్ ఘన్పూర్ ప్రజల్లో ఉంది. అదేవిధంగా ఇక్కడ తాటికొండ రాజయ్య కూడా బలమైన నేత, అతను కూడా మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేశారు, అతనికి కూడా నియోజకవర్గం మీద పట్టుంది. అయితే ఈ యొక్క నేపథ్యంలో కాంగ్రెస్లో గతంలో మొన్న 2023 ఎన్నికల్లో కానీ 2018 ఎన్నికల్లో కూడా కానీ ఓడిపోయిన నేత కాంగ్రెస్ నేత
ఇందిరా. అయితే ఈ ఇందిరా ఇప్పుడు ఇందిరా కాంగ్రెస్లోనే ఉంది, అదేవిధంగా కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్లోకి వచ్చారు. అయితే ఇందిరా సహకారము కాంగ్రెస్ నుండి కడియం శ్రీహరికి తక్కువనే ఉంటుంది. ఇందిరా ఒక గ్రూప్గా వర్గం అయిపోయింది, అదేవిధంగా కడియం శ్రీహరి ఒక గ్రూప్ ఒక వర్గం మెయింటైన్ చేస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే కడియం శ్రీహరి కాంగ్రెస్ అభ్యర్థి అయితే ఇందిరా కడియం శ్రీహరికి సపోర్ట్ చేయడము సహకరించడం అంతంత మాత్రంగానే ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి, తారాస్థాయికి వెళ్ళాయి, గాంధీ భవన్లో కూడా ఫిర్యాదుల వరకు వచ్చింది. కాబట్టి ఇందిరా వర్గం ఏదైతే ఉందో 2018లో పోటీ చేసి ఓడిపోయింది, ఆమె 2023లో పోటీ చేసి ఓడిపోయింది. కాబట్టి ఆమెకంటూ ఒక ప్రత్యేక కేడరు ఒక వర్గం ఉంటుంది. కాబట్టి ఆ వర్గం ఎట్టి పరిస్థితిలో కడియం శ్రీహరికి సపోర్ట్ చేయదు. కాబట్టి ఇక్కడ రాజయ్య కూడా గతంలో 2023లో టికెట్ రాలేదు. అదేవిధంగా కేసీఆర్ను బీఆర్ఎస్ను మోసం చేసి కడియం శ్రీహరి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కూతురికి మరో ఎంపీ పదవి దక్కింది. కాబట్టి ఇక ఇద్దరికి పదవులు ఎందుకు అనే టాక్ కూడా నియోజకవర్గంలో ఎక్కువ వినిపిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా రాజయ్యకు అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. ఒకవేళ ఉప ఎన్నికలు కనుక స్టేషన్ గుణాపూర్లో జరిగితే ఖచ్చితంగా రాజయ్య బీఆర్ఎస్ గెలుస్తారనేది కూడా ఇక్కడ ప్రజల నాడి మనకు కనిపిస్తుంది స్పష్టంగా. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రాజరెడ్డి. సో చూసారు కదా.